99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టినట్టు చేసిన, యాసంగిల బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగల్లవాన పైసలు ఎగ్గొట్టినా, నన్ను చూడుండి అంటావా పోయి? ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక? అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా? ముసలోళ్ళకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? 3 లక్షల పెన్షన్ తీసేసినావు. నువ్వు పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు, 4000 ఇచ్చింది అంతకంటే లేదు. ఇలా కేసీఆర్ ఇచ్చిన 2000తోనే బీడీలు చేసిన అక్క చెల్లెళ్ళు అవ్వాతాతలు ఇలా బతుకుతున్నారంటే కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షనే. ఏం చెప్తావు 99 రోజుల ప్రణాళికల? ఉత్తా నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకుని రాకపోతే నీ ప్రణాళిక సంగతి, నీ ఎమ్మెల్యేల సంగతి, నీ మంత్రుల సంగతి చెప్తారు. ముంగట పోలీస్ జీబులు, వెనక పోలీస్ జీబులు, సివిల్ డ్రెస్ లో పోలీసు వాళ్ళని పెట్టుకుని మమ్మ అనిపించుడు తప్ప పోలీసు వాళ్ళని లేకుండా రమ్మని ఊర్లకు. నీ 99 రోజుల ప్రణాళికల్లో నీ మంత్రులు నువ్వు పోలీసు లేకుండా ఊర్లలోకి రండి, ప్రజలు మీ సంగతి చెప్తారు.